నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సౌదీ అరేబియా అలాగే ఇరాన్, ఈ రెండు దేశాలని ఎవరైనా ట్రాప్ చేశారా, లేదా వాళ్ళంతా వాళ్ళు ట్రాప్లో పడ్డారా? ఈ పశ్చిమాసియా సంక్షోభంలో లబ్ధిదారులు ఎవరు? ట్రంపేనా? ట్రంప్ కాకుండా అమెరికా మొత్తమా? సరే, మొత్తం ఓవరాల్గా నష్టపోతున్నది ఎవరు? వీళ్ళల్లో సినిమా క్లైమాక్స్లో వచ్చే రౌడీల మాదిరి హూతీలు వచ్చారు. వీళ్ళు తన్నించుకోవటమా, లేకపోతే ఏమన్నా వీళ్ళు కూడా బెనిఫిట్ పొందే అవకాశం ఉందా? ఈ అంశాల మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు. సురేష్ గారు నమస్తే. ఇది ఒక హాలీవుడ్ సినిమా అండి. సో మధ్యలో పెద్ద పెద్ద ఫైటింగ్లు అవుతాయి, దెబ్బలు తింటుంటారు, గాయపడతారు, వెళ్తారు, ఆ ఇంజురీస్కి టీకాలు వేసుకొని వస్తుంటారు. ఈ హూతీల పరిస్థితి అదేనా? వాళ్ళ దగ్గర తినడానికే కరెక్ట్గా పైసలు లేవు, వీళ్ళేం వెళ్ళి యుద్ధాలు చేస్తారు? హూతీల దగ్గర డబ్బులు ఉండే ఒక 3 సంవత్సరాల ముందు, కానీ అప్పటి నుంచి ఎప్పుడు వాళ్ళు షిప్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కాదు, ఈ యుద్ధం కన్నా చాలా ముందు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్న టైంలో ఇరాన్ వీళ్ళు కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుండే. లాస్ట్లో ఇజ్రాయెల్కి పిచ్చి పట్టేసి వచ్చి మొత్తం బాంబ్ చేసి ఫినిష్ చేసేసారు. దాని తర్వాత వాళ్ళు లేవలేదు. హూతీస్ పీస్ అగ్రిమెంట్ చేసుకుందాం అని చెప్పి హ్యాండ్సప్ చేసి పీస్ అగ్రిమెంట్ చేసుకున్నారు. మేము మీ మీద బాంబులు వేయము, షిప్పుల మీద దాడి చేయము అని చెప్పేసి 4 సంవత్సరాల నుంచి ఏం జరగట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు లేశారు? ఎందుకంటే ఇరాన్కి అన్నిటికంటే పెద్ద కోపం అనేది సౌదీ అరేబియా మీద. బికాజ్ దే ఆర్ టెక్నికలీ సెకండ్ థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు చెప్తున్నట్టు మేము నంబర్ 1 అంటారు. వెనిజువేలా దగ్గర ఉన్న కెపాసిటీ చూస్తే వాళ్ళు నంబర్ 2లో ఉన్నారు. ఇరాన్ ఫుల్గా ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు నంబర్ 4కి వెళ్తారు. సౌదీ అరేబియా విల్ బి నంబర్ 2. కానీ సౌదీ అరేబియా లాస్ట్ ఒక 2 నెలలు 3 నెలలు, ఇప్పుడు 4 అవుతుంది చూడండి, 4 నెలల నుంచి ఆయిల్ బయటకు తీయలేకపోతున్నారు. ఓకే, ఈ ఆయిల్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ నుంచి బయటికి రావట్లేదు. వాళ్ళకి ఇంకొక సైడ్ ఉన్నది రెడ్ సీ, మనం మాట్లాడాం చూడండి, గల్ఫ్ ఆఫ్ ఎడెన్, అండ్ దాని తర్వాత సూయజ్ కెనాల్. కానీ ఇదంతా బయటికి వెళ్తుంది ఇక్కడి నుంచి, బాబల్ మందేం నుంచి వెళ్తుంది. సౌదీ అరేబియా దగ్గర ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ నుంచి 4 నుంచి 5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే వీళ్ళు పంప్ చేసుకోవచ్చు. 4 అనుకుంటా, అసలు 5 అంటే స్ట్రెచ్ చేయాలేమో బాగా. 24/7 యూజువలీ 24/7 పంప్స్ పనిచేయవు కదా. కానీ క్రైసిస్ వచ్చినప్పుడు చేస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర హీట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మన దగ్గర తెలుసు, మన దగ్గర వింటర్లో ఓకే, సమ్మర్లో కూడా మన దగ్గర కూడా పంపులు, ఈవెన్ నీళ్ళ పంపులు మీరు ఎక్కువసేపు యూజ్ చేస్తే పెద్ద పెద్ద మిషన్ భగీరథ లాంటిది, అది క్రాక్ అయిపోతుంది, పగిలిపోతాయండి. మనం వింటూ ఉంటాం అక్కడ పైప్ పగిలింది, ఇక్కడ పైప్ పగిలింది అని చెప్పి. మా కేరళలో చాలా ఎక్కువ అది, ఎందుకంటే ఎప్పుడో వేసిన పైపులు ఉంటుంది అక్కడ, అది పగిలిపోతుంది. అది కాదు, దీస్ ఆర్ ఓవర్ల్యాండ్ పైప్స్. సో ఈజీగా మీరు లీకేజ్ డిటెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర కూడా ముందు వైజాగ్ నుంచి హైదరాబాద్కి ఫ్యూయల్ పంపారంటే ట్యాంకర్లో పంపిస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు మొన్న. ఓకే, 2 మిలియన్ బ్యారెల్స్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే 20,000 ట్రక్కులు కావాలి. సో ఆలోచించండి, వైజాగ్ రిఫైనరీ ఇచ్చి హైదరాబాద్ పంపించాలంటే ఎన్ని ట్రక్స్ కావాల్సి వస్తాయి మీకు, ఎంత ఫ్యూయల్ వేస్టేజ్, దాంట్లో యాక్సిడెంట్లు, పిల్ఫరేజ్, యాక్సిడెంట్లు అన్నీ నడుస్తాయి. సో నౌ దే పుట్ పైప్ లైన్ హజీరా నుంచి, మళ్ళీ పైప్ లైన్ వెస్ట్ సైడ్, సౌత్లో మ్యాంగ్లూర్ రిఫైనరీ నుంచి, ఇక్కడ కొచ్చిన్ రిఫైనరీ నుంచి పైప్ లైన్లు. ఇన్ఫ్యాక్ట్ కొచ్చిన్ రిఫైనరీ పైప్ లైన్ వేసేటప్పుడు అక్కడ ఉన్న ట్రక్ వాళ్ళు స్ట్రైక్లో వెళ్ళిపోయారు. మా జీవితం పోయింది, మాకు ఉద్యోగం ఉండదు, మాకేముండదు, మేమేం చేసుకుంటాం, మా పిల్లలు ఏం చేసుకుంటారని చెప్పి స్ట్రైక్ చేశారు అక్కడ. పైప్ లైన్ ఉండకూడదు, ట్రక్లే నడవాలని చెప్పి ఆలోచించాడు. ఎనీవే, ఇప్పుడు సౌదీ అరేబియా పైప్ లైన్ మీద వీళ్ళు కన్నుపెట్టారు. పైప్ లైన్ మీద దాడి చేస్తే ఇట్స్ అ డిఫరెంట్ గేమ్ ఆల్టుగెదర్. అప్పుడు సౌదీ అరేబియా లేచి కూర్చొని వాళ్ళు కొడతారు హూతీల్ని. సౌదీ అరేబియా హూతీలు దీనికన్నా ముందు చాలాసార్లు సంఘర్షణ జరిగింది. సౌదీ అరేబియాకి ఎప్పుడు పడదు, దానికోసం సౌదీ అరేబియా అక్కడ ఉన్న ఒఫీషియల్ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తున్నారు, డబ్బులు ఆయుధాలు అన్నీ ఇచ్చేసి. కానీ వాళ్ళ దగ్గర రెగ్యులర్ ఆర్మీ లేదు. సౌదీ అరేబియా దగ్గర చెప్పడానికి రెగ్యులర్ ఆర్మీ ఉన్నారు, యూనిఫామ్ అంతా వేసుకొని నిలబడతారు వాళ్ళు ఎప్పుడు, కానీ వాళ్ళకి ఫైటింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. మీరు అట్లీస్ట్ ఒక మాట మీద మనం అంగీకరించాల్సింది ఏంటంటే, ఇరాన్ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న రెవల్యూషనరీ గార్డ్స్కి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. 8 సంవత్సరాలు సద్దాం హుసేన్తో పోరాటం చేశారు వాళ్ళు. సో దే హ్యావ్ ద ఎక్స్పీరియన్స్. అని ఇప్పుడు 4 నెలల నుంచి యూఎస్తో చేస్తున్నారు. సో వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, వాళ్ళకి కొంచెం వార్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో సౌదీ అరేబియా ఏం చేశారు, వాళ్ళకి తెలుసు రేపు ఏమైనా వాళ్ళ మీద దాడి జరిగితే కూడా యూఎస్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయరు. ఓకే, యూఎస్ ఇప్పుడు కొత్త అగ్రిమెంట్ ఒకటి తీసుకొచ్చారు, న్యూక్లియర్ అగ్రిమెంట్. మీకు బహుశా అదే మీరు వినుంటారు దాని గురించి. సౌదీ అరేబియా దగ్గర యూఎస్ ఏమంటున్నారంటే, ఇప్పుడు
మేము మీకు ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కట్టిస్తాం, ఒకటి కదా 2, 3 కట్టిస్తాం. అది లాస్ట్ ఇయర్ అగ్రిమెంట్ చేశారు వీళ్ళు, సౌదీ అరేబియా అండ్ యుఎస్. ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కట్టడానికి యుఎస్ కంపెనీసే వస్తారు, బయట నుంచి ఇంకెవరిని తీసుకోకూడదు. ఎందుకంటే అక్కడ చైనీస్ వాళ్ళు చాలా రోజుల నుంచి వచ్చి కూర్చున్నారు, దానికన్నా ముందు రష్యన్స్ ఉన్నారు. వాళ్ళు అన్నారు మేము ఒక పక్కన ఇరాన్లో కట్టించాము ఒక ప్లాంట్, అది బుషేర్లో ఉంది, ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్, సో మీకు కూడా కట్టిస్తాం. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సౌదీ అరేబియా అబ్రహాం అకార్డ్ సైన్ చేయడానికి రెడీగా లేరు. అవును. ఓకే, యుఏఈ, ఒమాన్, సుడాన్, ఐ థింక్ ఇట్స్ బహ్రెయిన్ ఆల్సో, ఈ కంట్రీస్ అన్నీ చాలా 7 కంట్రీస్ 8 కంట్రీస్ మిడిల్ ఈస్ట్తో సైన్ చేశారు అబ్రహాం అకార్డ్ మీద. అంటే ఇజ్రాయెల్ రైట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ని వాళ్ళు అంగీకరించారు ఎక్సెప్ట్ సౌదీ ఈజ్ అ బిగ్ వన్. చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయనుకోండి, కానీ సౌదీ బిగ్గెస్ట్. యుఏఈ సంతకం పెట్టేశారు వాళ్ళు, వాళ్ళ దగ్గర వెళ్ళాలి, ఫ్లైట్ కూడా వచ్చి ల్యాండ్ అయింది ఒకసారి ఈ యుద్ధం మొదలయ్యే ముందు. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఇప్పుడు యుఎస్ కాంగ్రెస్కి ఆ బిల్ వెళ్ళింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయిల్తో సంబంధం ఉంది కాబట్టి యుఎస్ వాళ్ళ మీద ప్రెషర్ ఎందుకు పెడుతున్నారు. ఇప్పుడు యుఎస్ ఇప్పుడు 1 సంవత్సరం ముందు మీరు సంతకం పెట్టినది ఇప్పుడు యుఎస్ కాంగ్రెస్కి ఎందుకు పంపిస్తున్నారు? మీరు 6 నెలల ముందే పంపించచ్చు కదా, పంపించదు. ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు యుఎస్ కాంగ్రెస్కి పంపించారు అప్రూవల్ కోసం. అప్పుడు యుఎస్ కాంగ్రెస్లో గొడవ మొదలైంది మొన్న, డిబేట్లు, స్పీచ్లు. సౌదీ అరేబియా అబ్రహాం అకార్డ్ సంతకం పెట్టరు అని చెప్పాను, మేము విన్నాము అని చెప్పి యుఎస్ కాంగ్రెస్ వాళ్ళు అడిగారు, కాంగ్రెస్ మెన్ అడిగారు. అప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ ఏం చెప్పకుండా ఇప్పుడు అంటున్నారు, లేదు మేము వాళ్ళతో సంతకం పెట్టిస్తాం. ఇప్పుడు జూయిష్ లాబీ చాలా పవర్ఫుల్, వీ విల్ హ్యావ్ దమ్ అగ్రీ టు ఇట్. రెండో పాయింట్ ఏమొచ్చిందంటే, ఈ న్యూక్లియర్ యురేనియం తీసుకొస్తుంది, మీరు ఎన్రిచ్మెంట్ చేస్తారా దాన్ని? మీకు కావాల్సింది 3.67% ఒక ప్లాంట్ నడిపించడానికి. ఇరాన్తో అదే ప్రాబ్లం ఉంది. మీరు దాన్ని ఎన్రిచ్ చేసుకుంటూ ముందుకెళ్తే మళ్ళీ సౌదీ అరేబియా రేపు ఒక న్యూక్లియర్ వెపన్ స్టేట్ తయారవుతారా? కొనాలంటే చాలా ఈజీ వచ్చు, పాకిస్తాన్ డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. కిమ్ జాంగ్ ఉన్ ఫాదర్ పాకిస్తాన్ నుంచే కదా న్యూక్లియర్ టెక్నాలజీ మొత్తం తీసుకున్నాడు, ఏక్యూ ఖాన్ దగ్గర నుంచి. ఇది అదే చేస్తారు వాళ్ళు. సౌదీ అరేబియా డబ్బులు ఇచ్చి వాళ్ళ డబ్బులే లేవు పాకిస్తాన్ దగ్గర, కావాలంటే ఒక 1 ట్రిలియన్ ఇచ్చేసి వాళ్ళు కొనుక్కుంటారు టెక్నాలజీ మొత్తం. ఎందుకంటే దెన్ దే బికమ్ ద సూపర్ పవర్ ఆఫ్ మిడిల్ ఈస్ట్. అక్కడ ఈ గేమ్ వచ్చింది. ఇరాన్కి సౌదీ అరేబియా సూపర్ పవర్ కాకూడదు మిడిల్ ఈస్ట్లో. సౌదీ అరేబియా టర్కీ నడుమిట్ల గొడవ. టర్కీ అంటారు మేము ఒరిజినల్ క్యాలిఫేట్, ఖలీఫా మాది. సౌదీ అరేబియా అంటున్నారు కాదు, మెక్కా అండ్ మదీనా మా దగ్గర ఉంది, సో వీఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ 2 of the holiest places in Islam. ఇది ప్రాబ్లం. దాని నడిమిట్లో ఇప్పుడు ఈ ఆయిల్ రూట్ ఆపేస్తే సౌదీ అరేబియా రెవెన్యూ పడిపోతుంది. అంత కొలాప్స్ అయితే కాదు వాళ్ళకి, కానీ అది ఇరాన్ స్ట్రాటజీ ఆపాలనేది.